నమస్కారం. అక్షరధార ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. The standard identities are a plus b whole square is equal a square plus 2ab plus b square. Next, a plus b whole cube is equal a cube plus 3a square b plus 3ab square plus b cube. Next, a minus b whole square is equal to a square minus 2ab plus b square. Next, a minus b whole cube is equal to a cube minus 3a square b plus 3ab square minus b cube. ఇప్పుడు వీటిని ఏ స్టూడెంట్ అయినా చేసేటప్పుడు తప్పనిసరిగా బై హ్యాడ్ 3 times 4 times 5 times ఇలా చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని రోజులకు మళ్ళీ మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఎప్పటికీ స్టాండర్డ్గా ఉండేలాగా మనము రాయవచ్చు. ఫస్ట్, స్క్వేర్ is equal to, square means 2 terms are 3. Next, cube is equal to 3 terms are 4. ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్క్వేర్ క్యూబ్, స్క్వేర్ వచ్చినప్పుడు 3 టర్మ్స్ వస్తాయి, క్యూబ్ వచ్చినప్పుడు 4 టర్మ్స్ వస్తాయి. దీన్ని మనం ఫస్ట్ బేస్గా చేసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ మనకి ఇక్కడ స్క్వేర్ అనేది 2 వచ్చింది కాబట్టి టర్మ్స్ 3 వస్తాయి. ఆ 3లో ఏంటి అంటే మనం దీన్ని బట్టి ఇక్కడ మనం ఒక పాస్కల్ మెథడ్లో మనము ఆ టర్మ్స్ ఏంటనేది ఆ కోఎఫిషియెంట్స్ మనం తెలుసుకోవచ్చు. ఆ టర్మ్స్ యొక్క కోఎఫిషియెంట్స్ని మనము ఈ విధంగా రాసుకొని ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ లాస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ 1 వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం 1 అని రాసుకుంటాం. ఇక్కడ 1 యాడ్ చేస్తే 2, 1 2 యాడ్ చేస్తే 3, 2 1 యాడ్ చేస్తే 3. ఇంతవరకు తెలిసిన మనకు చాలు. మనకు వచ్చేది స్క్వేర్లు క్యూబ్లే వస్తాయి కాబట్టి ఇంతవరకు వచ్చినా మనం ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూద్దాం. ఫస్ట్ ఏ ఎంత ఉంటుందో ఈ పవర్ కూడా 2 అంతే వస్తుంది. నెక్స్ట్ ఈ పవర్ ఒకటి డౌన్ అవుతుంది అంటే ఏ 1 వస్తుంది. నెక్స్ట్ బి స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏ డౌన్ అయిపోయి బి స్క్వేర్ వస్తుంది. అంటే ఇప్పుడు మన కోఎఫిషియెంట్స్ ఏంటిది 1 2 1 కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ సేమ్ ఇంతే. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రాయాలనుకోండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ టర్మ్ ఏ ఉంటే ఏ క్యూబ్, నెక్స్ట్ ఒకటి డౌన్ అవుతూ ఉంటుంది అంటే ఏ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ బి స్టార్ట్ అవుతుంది ప్లస్ ఏ ఇంకొకటి డౌన్ అవుతుంది ఏ బి స్క్వేర్ లాస్ట్ బి క్యూబ్. మనకు కావాల్సిన కోఎఫిషియెంట్స్ ఏంటిది 1 3 3 1 కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంతే. కాబట్టి ఇప్పుడు ఇదే సేమ్ మైనస్లు ఉన్నాయి అనుకోండి, మైనస్లు ఉంటే ఆల్టర్నేటివ్గా ఒక ప్లస్ టు ప్లస్ వస్తుంది, తర్వాత మైనస్ వస్తుంది, తర్వాత ప్లస్ మైనస్, ఆ విధంగా రాసుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్, ఆ తర్వాత ఆల్టర్నేట్గా మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంతే. అంత చాలా ఈజీ. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ చూద్దాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ ఆల్టర్నేట్గా ఫస్ట్ ప్లస్ మైనస్ నెక్స్ట్ ప్లస్
3ab square minus b cube. Then terms are 1, 2, 3, 4. క్యూబ్ కాబట్టి టర్మ్స్ 4 వస్తాయి అంతే. ఇలాంటి చిన్న చిట్కాతో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.